గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. కడప మేయర్ అవినీతి పాల్పడినాడు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి. ఈయనేమో దైవాంప సంభూతుడిని, నీతిపరుణ్ణి, నేను ఎక్కడా తప్పు చేయలే, నేను ఏమీ చేయలేదని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేసి అవినీతి చేసినారు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది. 15 రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి. మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం, ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు. 2 వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళలో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు. 15 రోజుల లోపల షోకాస్ నోటీస్కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్, 4 పేజీల షోకాస్ నోటీస్. ఇదంతా ఆయన చేసిన అవినీతి. దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి. దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీరే అడిగితే బాగుంటుంది ఆయన్ను. దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేశారు కడప ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిలకలూరుపేటలో మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు. ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దోచుకునేదానికి తయారైనారు. దోచుకోవడం, దాచుకోవడం, తినడం, ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కూడా ఒక్క ఛాన్స్ అన్నారు, దోచుకు తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం. ఆయన 15 రోజుల లోపల ఎందుకు తొలగించొద్దు అన్నారు. సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. రాజకీయాలు ఎప్పుడు కూడా నీతివంతంగా చేసే విధానం తెలుగుదేశం పార్టీది. వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళకు భయం పట్టుకునింది, క్యాంపులు మెయింటైన్ చేసుకుంటున్నారు. మాకు సంఖ్యాబలం లేదు, మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఇది పార్టీ విధానం, ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు ఉలికి పడి క్యాంపులు పెట్టుకుంటే మేమేం చేయలేము. దానికి వాళ్ళకే భయం ఉన్నట్టుంది. మా వాళ్ళు ఏడబోతారో, ఎక్కడికి పోతారో అని 2-3 వర్గాలు అయిపోతాయి. కొంతమంది బీజేపీలోకి వస్తారు, కొంతమంది జనసేనలోకి పోతా ఉంటారు, కొంతమంది తెలుగుదేశంలోకి వస్తారని వాళ్ళకు భయం పట్టుకునేది వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి కూడా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇట్లా దాంట్లోకి తెరలేపలే. మేము కూడా ఈరోజు మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదు. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.